ఈ కపెర్నహూములో ఉన్నటువంటి ఈ ప్రధాని అతడు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు, రాజ ఉద్యోగంలో అతడు ఉన్నాడు. అతడు చాలా ప్రయత్నం చేస్తుంటాడు తన కుమారుడి విషయంలో. మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు ఎవరేది చెప్తే అది వింటూ ఉంటాం, ఎవరేది చెప్పినా చేస్తాం, మన అవసరత కాబట్టి. ఈ అధికారి అవసరతలో ఉన్నాడు. తన కుమారుడిని చూస్తూ అలా ఉండిపోలేడు. తన కుమారుడు బాగుపడాలి, స్వస్థత పొందాలి, ఆరోగ్యవంతుడు కావాలి. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎంతోమంది చెప్పిన విషయాలు అతడు వినుంటాడు, ఎంతో వైద్య సహాయాన్ని అతడు పొందుంటాడు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆ పిల్లవాడి యొక్క ఆరోగ్యం కుదుట పడలేదు, ఆరోగ్యం రాలేదు. రోజు రోజుకి అతడు క్షీణించిపోతూ ఉన్నాడు. అందుచేత చాలా బాధపడుతున్నటువంటి సందర్భం అది. చాలా అవసరతలో ఉన్నాడు. తన కుమారుడు తీవ్ర అస్వస్థతో ఉన్నాడు. అతడు చెప్పిన మాటను బట్టి చావసిద్ధముగా ఉండెను అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. అతడు చావసిద్ధంగా ఉన్నాడు, చావుకి దగ్గరగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రభువుతో చెప్పిన మాట, నా కుమారుడు చావకు మునిపే నా ఇంటికి వచ్చి నా కుమారుని ముడుగు చేయమని అతడు చెప్పినటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. మనుషుల యొక్క జీవితాల్లో దేవుని కృప పనిచేసే తీరు ఇదే. మనం తీవ్రమైన అక్కరలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తాం. బహుశా మనము ప్రభువుని కాదని ఉండవచ్చు, ఆయన తృణీకరించి ఉండవచ్చు. ఒకప్పుడు మన జీవితాల్లో కూడా ఇది జరిగి ఉండొచ్చు. వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి మనము ప్రభువుని తృణీకరించి ఉండవచ్చు. వారు ఎవరెవరో దేవుడు, వాళ్ళు ఎవరో నమ్ముకున్నటువంటి దేవుడు మన దేవుడు కాదు, ఆయన విదేశీయుడు, లేకపోతే ఆయన అది మన మతం కాదు, మనకు సంబంధించిన ఆయన కాదు అని మనము అనేక సార్లు తృణీకరించి ఉండవచ్చు. ఈ రోజున అనేక మంది జీవితాలలో మనం చూస్తున్నాం, అనేక మంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అనేక మతాలలో నుండి, అనేక కులాలలో నుంచి రక్షణ పొందినటువంటి వారి సాక్ష్యాలు మనం వింటున్నాం. ఈ మధ్య కాలంలో చాలా సాక్ష్యాలు వింటున్నాం. ఎవరు కూడా సువార్త చెప్పకపోయినా, ఎవరు వెళ్ళి బ్రతిమాలడకపోయినా వారి జీవితంలో జరిగినటువంటి ఆ పరిస్థితులు ప్రభు దగ్గరికి నడిపించాయి. ప్రభువుని వేడుకుని వారు స్వస్థత పొంది ఈ రోజున గొప్ప సాక్ష్యాలు మీరు యూట్యూబ్లో చూడండి. నేను బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన దానను, నేను పలానా కుటుంబంలో ఇంత నిష్టగా పెరిగిన దానను, అయితే నా జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ప్రభు నన్ను బాగు చేశాడు, నా జీవితాన్ని మార్చివేశాడని ఎంతోమంది సాక్ష్యాలు చెప్పగా మనము వింటూ ఉన్నాం. ఎవరో చెప్పిస్తే వచ్చేది కాదది, ఎవరో మభ్యపెడితే వచ్చేది కాదు. వారి జీవితంలో అనుభవపూర్వకంగా వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనల మూలంగానే ఈ రోజున ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అబద్ధపు ప్రచారాలు మనం వింటున్నాము. అయితే ఎవరి జీవితంలో అయితే అద్భుతం జరుగుతుందో, ఎవరి జీవితంలో అయితే ప్రభు కార్యం చేస్తాడో వారు సాక్షులుగా ఉండక తప్పదు, ఉండక మానరు, మౌనంగా ఉండలేరు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ అధికారి జీవితంలో కూడా ఇదే జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనకు అవసరత కలిగినప్పుడే, అవసరత వచ్చినప్పుడే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. ఇది మనకు మన జీవితంలో, మన జీవిత అనుభవంగా మనం గుర్తించవచ్చు. అక్కరలో ఉన్నప్పుడు మరి మనము ప్రతి ఒక్క మాటను విశ్వసిస్తాం, ప్రతి మాట కోసం మనం ఎదురు చూస్తాం. ఎవరేది చెప్తారో అది చేయటానికి మనం ఇష్టపడతాం. అసలైన విషయం వచ్చినప్పుడు మిగతావన్నీ కూడా నిరర్ధకము అవుతాయి. మన ప్రయత్నాలు అనేకమైనవి, మన ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు, పరిస్థితులు తారుమారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో చివరిగా ఎంచుకునే విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంలో తప్పిపోయిన కుమారుడు గుర్తుకొస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం గమనించినప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని, అతని దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అతనికి స్నేహితులు ఉన్నారు. అయితే అలాంటి సందర్భంలో తండ్రిని మర్చిపోయాడు. తండ్రి గుర్తుకురాడు. డబ్బులు ఉన్నప్పుడు తండ్రి గుర్తుకురాడు, ఏమండి, స్నేహితులు ఉన్నప్పుడు తండ్రి గుర్తుకురాడు, అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే అతని జీవితం దిగజారిపోయిందో, దిగజారిన పరిస్థితికి వచ్చాడో, చివరికి భోజనం లేక, తిండి లేక, బికారుడైపోయి, స్నానం లేకుండా, వస్త్రాలు లేకుండా, చెప్పులు లేకుండా దుర్భరమైన జీవితానికి వచ్చేసిన తర్వాత చివరికి పందులు తినే పొట్టును ఆశించిన పరిస్థితి వచ్చినప్పుడు
అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 17-20 మనం చూస్తాం. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట మనం చూస్తాం. అతడికి బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానోదయం కలిగినప్పుడు, వివేకం వచ్చినప్పుడు అతడు గుర్తు చేసుకున్నాడు తండ్రిని. నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, ఇక సేవకుల్లో ఒకడుగా ఉండడానికి నేను నా తండ్రిని వేడుకుంటాను అని అతడు తన మనసులో అనుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. మనకు బుద్ధి వచ్చినప్పుడే, మన హృదయంలో ప్రభువు పట్ల ఆక్రందన కలిగినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు, వివేకం కలిగినప్పుడు మనం ఖచ్చితంగా ఈ పని చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వివేకం కలిగినప్పుడే వస్తారు. వాళ్ళు వివేకం లేనప్పుడు రాలేరు. ఈ సత్యాన్ని మనము తప్పనిసరిగా అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారుగా మనకు తెలుసు ఈ విషయం. మన అక్కరను మనం గుర్తించినప్పుడే మనం ప్రభు దగ్గరికి వస్తాం. ఎవరి దగ్గరికి రావాలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడే మన అవసరం తీరుతుంది. ఏది పడితే అది విని, ఏది పడితే అది చేసినంత మాత్రాన కాదు. కానీ అనేక సార్లు మనం విఫలమైపోవచ్చు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఎవడు కూడా నిరాశ చెందడు. అతని జీవితంలో అద్భుతం జరుగుతుంది. అతడు గొప్ప కార్యాలని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు అతడు సంతోషభరితుడయ్యాడు. తండ్రి తన ఆ కుమారుని హత్తుకున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడు. ఇంకొక మాట అంటాడు, ఏమో తెలుసా? చనిపోయి బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయి బ్రతికాడు. మనం ప్రభు దగ్గరికి రాక మునుపు చనిపోయిన వాళ్ళమే, తప్పిపోయిన వాళ్ళమే. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తే మనము చనిపోయి బ్రతికినటువంటి వాళ్ళం అవుతాం. ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎంత మాత్రము త్రోసివేయబడరు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు చెప్పిన మాటను మనం గమనించాల్సినటువంటి అవసరం మనకుంది. ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని ఆలోచిస్తుండగా అతడు ప్రభువుని గూర్చి విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు మునుపు ప్రభువు బహుశా ఒకే ఒక అద్భుతం చేశారు. ఏమిటంటే అది నీళ్లను ద్రాక్షరసంగా చేయడం. అది కానా పెండ్లి విందులో జరిగినటువంటి సంఘటన. ఆ ఊరంతా ప్రచారం అయిపోయి ఉంటుంది. ఆ ప్రాంతమంతా, గలిలయ ప్రదేశం అంతా కూడా అందరూ విని ఉండవచ్చు. కపెర్నహూము ప్రజలు విని ఉండవచ్చు. ఎవరో వచ్చి నీ కొడుకు బ్రతుకుతాడయ్యా, ఎందుకంటే ఒక ఆశ ఉంది, నేను ఖచ్చితంగా చూశాను, ఒక వ్యక్తిని నేను చూశాను, ఆయన గొప్ప అద్భుతం చేశాడు. ఒక కుటుంబము అవమాన పాలవ్వడానికి సిద్ధంగా ఉంటే, ఒక కుటుంబములో నిరాశ, ఆ కుటుంబంలో లోటు ఏర్పడితే ఆ కుటుంబంలో ప్రభు ప్రవేశించి ఆ గృహంలో అద్భుతం చేసి తన మహిమను కనపరిచాడు. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. నేను అక్కడ ఉన్నాను, ఆ ప్రదేశంలో ఆ ద్రాక్షరసాన్ని నేను త్రాగాను, రుచి చూచాను. మామూలు ద్రాక్షల కంటే ఈ ద్రాక్షరసం ఎంతో అద్భుతంగా ఉంది, రుచిగా ఉంది అని చెప్పడం మొదలుపెట్టి ఉండవచ్చు. ఈ అధికారి ఆ మాటలు విన్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన కలుగునని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏ మాటలు విన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, ఏ మాటలు విన్నప్పటికీ కూడా యేసు మాట వింటే చాలు. యేసు మాట వింటే మన జీవితాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విన్నది, మీరు కన్నది, మీ జీవితంలో జరిగింది మీరు తప్పనిసరిగా చెప్పాలి. ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే మీరు ఇతరులకు మేలు చేసిన వారు అవుతారు. సువార్త ప్రకటన. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడివాడను కాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించుటయే నా జీతం అంటాడు. అవును ప్రియులరా, సువార్త మనకు జీతంగా మారిపోవాలి. ఎందుకంటే అది మనకు ఘనత, అది మనకు ఆశీర్వాదం అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యెషయాలో రాయబడింది, సియోనులో సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములు. హల్లెలూయా, సుందరములు. మన పాదాలు సుందరంగా చేస్తాడు ఆయన. ఎందుకంటే మనం సువార్త చెప్తే, మనం విన్నది, మనం కన్నది, మన జీవితంలో జరిగింది ఇతరులకు మీరు పంచుకుంటే దేవుడు నీ జీవితంలో నీకు బహుమానాన్ని దాచి ఉంచుతాడు. వారికి నీవు మేలు చేసిన వాడు అవుతావు. వారిని అగ్నిలోంచి లాగినట్లుగా వారిని నరకం నుండి లాగినటువంటి దాని అవుతావు, నరకం నుండి రక్షించినటువంటి వాడు అవుతావు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
ప్రభు ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఒకే ఒక్క విషయాన్ని అడుగుతారు మనల్ని, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఎంతమందికి సాక్షిగా ఉన్నావు, ఎంతమందిని నా దగ్గరికి నువ్వు నడిపించావని అడుగుతారు. అప్పుడు మనం సిగ్గుపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అడిగే అవసరం కూడా రాదేమో. ఒకవేళ వెంటనే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? మనల్ని దగ్గరికి తీసుకొని హత్తుకొని, బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి. హల్లెలూయా. మన నమ్మకత్వం, మన విశ్వాసము ప్రభు చేత మనకు ప్రశంసించబడేటట్లుగా చేస్తుంది. ప్రభు దగ్గర మనం గణపరచబడతాం. అంతకంటే గొప్ప ఇంకేముంటుంది చెప్పండి? అంతకంటే ఘనత ఇంకేముంటుంది చెప్పండి? ప్రియులారా, మనం ఇతరులకు సువార్త చెప్పేవారిగా ఉండాలి. అతడు క్రీస్తు ప్రభు గురించి విన్నాడు, యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు. అతడు ప్రియులారా ప్రయాణం చేయటము మొదలుపెట్టాడు. అతనిలో విశ్వాసము చిగురించింది. యేసు ప్రభు చెప్పారు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూచి అవతల పారేయమంటే పడిపోతుందన్నారు. యేసు ప్రభు కొండలను పారేయమని చెప్పట్లా, ప్రియులారా ఒక ఉదాహరణ మాత్రమే చెప్పారు. కొండలు పారిపోవాలని, పడేయాలని ఆయన ఉద్దేశం కాదు. మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉదాహరణ ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన విశ్వాసం కొరకు ఆవగింజంత విశ్వాసము ఆవగింజంతే పుడుతుంది. పుట్టడానికి కొంచెం పుడుతుంది. అది మన జీవితాలు వృద్ధి చెందుతుంది. మన జీవితాల్లో అనారోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, మానసిక ధైర్యం కోల్పోయినప్పుడు కావచ్చు, అశాంతి, నిరాశ, నిస్పృహ, వేదన కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి అక్కర కావచ్చు, పాపంలో కొట్టుమిటాడుతూ ఆ జీవితం పట్ల విరక్తి కలిగినప్పుడు ప్రియులారా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరమై ఉన్నాము. నిరీక్షణ లేనప్పుడు, ఒకవేళ సత్యాన్వేషణలో ఉన్నప్పుడు, గందరగోళ పరిస్థితులు, ఎవరేది చెప్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అప్పుడే ఆయన యొద్దకు పరిగెత్తుకుని వస్తాం. ఆయన దగ్గరికి వచ్చిన వారు ప్రియులారా నిజంగా ఆయన దగ్గరికి వచ్చిన వారు, నిజంగా ప్రభువుని వెంబడించినటువంటి వారు, నిజంగా ప్రభువు దగ్గర నేర్చుకున్నటువంటి వారు, నిజంగా ప్రభువుని అర్థం చేసుకున్నటువంటి వారు మరలా వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశము లేనే లేదు. పేతురు గారిని ప్రభు ఒకసారి అడిగారు. 70 మంది శిష్యుల్ని సువార్తకు పంపిస్తే వాళ్ళు మళ్ళా తిరిగి రాలేదు. రాకపోయేసరికి ప్రభువు ఒకంత నిరాశ చెంది, నేను ఇంతమందిని పంపించాను, వాళ్ళు తిరిగి రాలేదు, పేతురు, సీమోను, నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడిగారు. అడగగానే ఆ పేతురు గారు జవాబిచ్చారు. ఏమని జవాబిచ్చారు తెలుసా? ఎవరి యొద్దకు వెళ్దాం ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని రుచి చూచినవాడు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథంలో ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. టేస్ట్ చేయాలా, అనుభవంలోనికి రావాలి. అనుభవం లేని వాళ్ళు నిలబడలేరు. మన జీవిత అనుభవం కావాలి. మనం ప్రార్థించినప్పుడు పట్టుదలతో, విశ్వాసంతో ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆలకించబడినప్పుడు, ఆ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు మన జీవితంలో అనుభవం అవుతుంది. అది అనుభవం లేకుండా నీ ఎవరికి సాక్షిగా ఉండలేవు. ప్రభువుని వెంబడించేటువంటి వారు యథార్థంగా వెంబడిస్తే ఆయన విడిచిపెట్టలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో అవసరతల కోసం చాలామంది వస్తూ ఉండొచ్చు. అవసరతలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ అవసరతను తీరిపోయిన తర్వాత అది ఏదో అవసరతలు తీర్చుకోవడానికి రావడం, అది స్వార్థం అవుతుంది. దేవుణ్ణి ఆ రకంగా వెంబడిస్తే మన విశ్వాసంలో నిలబడే అవకాశము లేదు, దానివల్ల ఏ ప్రయోజనము లేదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాం. కాబట్టి ప్రియులారా, ఆ మొట్టమొదట ఆ అధికారి విశ్వాసము చిగురించింది. విశ్వాసంతో వెతకడం ప్రారంభించాడు. అతడు కపెర్నహూము నుంచి సుమారుగా అతడు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. దాదాపుగా అతడు 25 మైళ్ళు ప్రయాణించాడు. అలా ప్రయాణించడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా కుమారుడు బాగవుతాడు, నా కుమారుడు బాగవుతాడు, నా కుమారుడు బ్రతుకుతాడు. వాస్తవంగా అతనిలో ఏమాత్రం కూడా నిరీక్షణ కోల్పోయిన పరిస్థితే కదా, బతకడు అనేటువంటి స్థితికి వచ్చేసాడు. చావక మునుపే అనేటువంటి మాటలు మనకు అక్కడ అర్థం కనిపిస్తుంది. అందుచేతనే ప్రియులారా, యేసు ఆ బాలుడిని బాగు చేస్తాడు అని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో కావాల్సింది ఒకే ఒకటి ఏంటో తెలుసా? నమ్మడం. నమ్మి అతడు ప్రయాణించాడు. ప్రియులారా,
మన జీవితాల్లో మన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ దాన్ని ఏం చేయాలంటే అమల్లో పెట్టాలి. అమల్లో పెట్టాలి, ఆచరణలోనికి తీసుకుని రావాలి, ఆచరణలోనికి తీసుకురావాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మినప్పుడు మనము విశ్వాసులుగా నమ్ముతాం కదా. నమ్మినప్పుడు మనం ఏం చేయాలి? మన అవసరత వచ్చినప్పుడు ఏం చేయాలి? మోకరించి ప్రార్థించాలి. ప్రార్థన చేయకపోతే ప్రతిఫలం ఎలాగొస్తుంది చెప్పండి? ప్రార్థించాలి. మనం చేయాల్సినటువంటి దానిని మనం చెయ్యాలి. వాళ్ళు వీళ్ళకి చెప్పి మాట్లాడి కోరుకుంటుంటాం. ఏమండి, ఈ మధ్య ఇన్స్టెంట్ క్రైస్తవులు అయిపోయారండి. ఇన్స్టెంట్ క్రైస్తవులు అర్థమవుతుందా మీకు? అది ఎలాంటిదంటే, మా పిల్లలు బాగా చదువుకోవాలి, అందుచేత మేమేం చేస్తామంటే ఒక కేంద్రానికి, ప్రార్థనా గోపురానికి మేము ఫోన్ చేసి చెప్తాం, వాళ్ళకి చెక్ పంపిస్తాం, లేకపోతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం. మా పిల్లల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, సంవత్సరం పొడిగిన వారు మా కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి మేము ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ క్రైస్తవులు. మనం మోకరించాం, కానీ ఎవరో ఎక్కడి నుంచో వచ్చారంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాకంటే అంటే వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ అది కాదు అసలైన విశ్వాసం. నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టాలి. నువ్వు ప్రార్థించలేవా? ప్రార్థించలేనప్పుడు నీ విశ్వాసం ఎలా వృద్ధి చెందుతుంది? నీ విశ్వాసం ఎలా ఫలిస్తుంది? ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం మనకుంది. అతడు వెతికాడు, యేసు కోసం వెతికాడు. యేసు ఎక్కడుంటాడో కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఒక నిప్పురవ్వ కదా ఫస్ట్ ఏం వస్తుంది చెప్పండి? నిప్పురవ్వ. ఆ నిప్పు ఏమవుతుంది ఏమండి? మంటగా రూపాంతరం చెందుతుంది. ఆ మంట ఏమవుతుంది ఏమండి? కారు చిచ్చు అవుతుంది, చాలా పెద్దగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసం అలా మారిపోవాలి. ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఉండడం కాదు, కానీ వెనక్కి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆరిపోయేదిగా ఉండకూడదు. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే కారు చిచ్చుగా వెళ్ళాలి, విస్తరించాలి, అనేక మంది జీవితాల్ని వెలిగించాలి, అనేక మంది జీవితాల్లో అది ఒక కదలిక రావాలి. అప్పుడే మన విశ్వాసానికి అర్థం ఉంటుంది. అతడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రభువుని వేడుకుంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు. ఏమని 47వ వచనంలో మనం చూస్తాం. మన ప్లాన్స్ మనకు ఉంటాయండి, మన ఆలోచనలు మనకు ఉంటాయి. మన ఆలోచనలకి మించి ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఈ యొక్క అధికారి ఏమనుకున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు అంటే, ప్రభువా, నా కుమారుడు ప్రమాద స్థితిలో ఉన్నాడు, చావ సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే వచ్చి నా కుమారుడిని స్వస్థపరచండి, సాయం చేయండి అనేటువంటి ఆక్రందన అతడు ప్రభు దగ్గర చేస్తున్నాడు. మనం ప్రభువుకి ప్రార్థించాలండి, ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు చెప్పినా ఇదే, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారంటే, అడగండి మీకు ఇవ్వబడును. లోకాసు వార్త 11వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును. మన పెద్ద సామెత చెబుతారు, అడగకుండా అమ్మాయినా